శ్రీరామ జయ రామ జయ జయ రామ. భలే బాల కథలు బీబీకే ఛానల్కి స్వాగతం. మన ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు తెలివైన కోతి. తెలివైన అంటే క్లవర్, అంటే ఇంటెలిజెంట్ అన్నమాట. కోతి అంటే మంకీ. ఒక నది ఒడ్డున ఒక నేరేడు చెట్టు ఉంది. ఆ నేరేడు చెట్టు మీద ఒక కోతి నివసిస్తూ ఉండేది. నది ఒడ్డు అంటే రివర్ బ్యాంక్, నేరేడు చెట్టు అంటే జామున్ ట్రీ అన్నమాట. కోతి అంటే మంకీ. దాని మీద అది లీవ్ చేస్తూ ఉండేదన్నమాట. ఆ చెట్టు మీద ఉండేటువంటి నేరేడు పండ్లు చాలా రుచిగా ఉండేవి, అంటే చాలా టేస్టీగా ఉండేవన్నమాట ఆ ఫ్రూట్స్. అవి తింటూ ఆ మంకీ తిన్నన్ని తిని మిగిలినవి నీళ్ళల్లో పడేస్తూ ఆడుకుంటూ ఉండేది. అంటే వాటర్లో కింద రివర్ వాటర్ ఉంది కదా, దాంట్లో డ్రాప్ చేస్తూ ఆడుకుంటూ ఉండేదన్నమాట. ఆ నదిలో ఒక పెద్ద మొసలి కూడా ఉండేది. మొసలి అంటే క్రాకడైల్. అది అక్కడికి రోజు వస్తూ ఉండేది. వచ్చి ఆ కోతి కింద పడేసినటువంటి పండ్లన్నీ తిని, ఆహా, ఈ పండ్లు చాలా రుచిగా ఉన్నాయి మిత్రమా, నాకు ఎంత నచ్చాయో ఈ పండ్లు అని చెప్పేదనమాట. మిత్రమా అంటే ఫ్రెండ్. అలా అవి రెండు కూడా మంచి స్నేహితులు అయిపోయాయి, అంటే మంచి ఫ్రెండ్స్ అయ్యాయి. అలా ఆ మొసలి అక్కడికి వస్తూ వెళుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు కోతి కింద పడేసినటువంటి పండ్లని తన భార్యకి కూడా ఇవ్వాలి అనుకుంది. కాబట్టి కొన్ని పండ్లని నోట్లో పెట్టుకొని, అంటే ఫ్రూట్స్ని మౌత్లో అలాగే పెట్టుకొని వాటిని తీసుకొని వెళ్ళి తన భార్యకి ఇచ్చిందనమాట. భార్య అంటే వైఫ్, అంటే వైఫ్ క్రాకడైల్కి ఇచ్చిందనమాట. వైఫ్ క్రాకడైల్ ఆ పండ్లని తిని, అబ్బా ఎంత రుచిగా ఉన్నాయి ఈ పండ్లు, మీకు ఎక్కడవి ఇంత రుచికరమైన పండ్లు ఎవరిచ్చారు అని అడిగింది. అప్పుడు దానికి హస్బెండ్ క్రాకడైల్ ఇలా చెప్పింది, నాకు నది ఒడ్డున ఒక చెట్టు మీద ఒక కోతి పరిచయం అయింది. అది నాకు మంచి స్నేహితుడైపోయింది. ఆ చెట్టు మీద ఉండే పండ్లని అది తింటూ కింద నీటిలో విసిరేస్తూ ఉంటుంది నా కోసం. ఆ పండ్లనే ఈరోజు నీ కోసం తీసుకొని వచ్చాను అని చెప్పింది. అంటే ఆ డ్రాప్ చేసిన ఫ్రూట్సే నీ కోసం తీసుకొచ్చాను అని చెప్పిందనమాట. తీసుకురావడం అంటే బ్రింగింగ్. అప్పుడు దానికి భార్య, ఓహో, కోతి ఇచ్చిన పండ్లా ఇవి, ఆ కోతి ఇచ్చిన పండ్లే ఇంత రుచిగా ఉంటే ఆ కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో అని ఆ వైఫ్ క్రాకడైల్ అనింది. అంటే మంకీ ఇచ్చినటువంటి ఫ్రూట్సే ఇంత టేస్టీగా ఉంటే ఆ మంకీ హార్ట్ ఉంటుంది కదా, అది ఇంకా టేస్టీగా ఉంటుంది అనింది. ఎందుకంటే ఇవి వైల్డ్ యానిమల్స్ కదా, ఇవి మీట్ తింటాయి కదా, మాంసం తింటాయి కదా, అందుకనే దానికి అలాంటి థాట్ వచ్చిందనమాట, అలాంటి ఆలోచన అందుకే వచ్చింది దానికి. వైఫ్ క్రాకడైల్ హస్బెండ్ క్రాకడైల్ని ఇలా అడిగింది, నీవు ఈసారి వెళ్ళినప్పుడు ఎలా అయినా ఆ కోతిని ఒప్పించి మన ఇంటికి తీసుకొని రా, అప్పుడు మనం దాన్ని చంపి ఇక్కడ తిందాం, చాలా రుచిగా ఉంటుంది దాని గుండె, తీసుకొని వస్తావు కదూ అని అనింది. అంటే దాన్ని లై చేసి మన ఇంటికి ఫీస్ట్కి ఇన్వైట్ చెయ్యి అని చెప్పిందనమాట. హస్బెండ్ క్రాకడైల్కి తన స్నేహితుణ్ణి చంపడం ఇష్టం లేదు, అంటే తన ఫ్రెండ్ని కిల్ చేయడము ఇష్టం లేదు. కానీ భార్య ఫోర్స్ చేయడం వల్ల సరే అని చెప్పింది. ఈ హస్బెండ్ క్రాకడైల్ ఇన్నోసెంట్ కూడా, తనకి అంత తెలివి లేదనమాట. అందుకే భార్య చెప్పిన దాన్ని ఒప్పుకుంది. ఆ తర్వాత రోజు అది ఆ నది ఒడ్డున ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ చెట్టు మీద ఉన్నటువంటి కోతి, రా మిత్రమా రా, నీకోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని అనింది. అంటే ఫ్రెండ్, నీకోసమే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పిందనమాట. వెంటనే ఈ క్రాకడైల్, మిత్రమా, నీవిచ్చిన పండ్లు తిని నా భార్య చాలా మెచ్చుకుంది, అంటే చాలా నిన్ను అప్రిషియేట్ చేసింది, అంతేకాదు నిన్ను ఇంటికి విందుకు పిలుచుకురమ్మని చెప్పింది మిత్రమా అని చెప్పింది. విందుకి అంటే ఫీస్ట్కి అనమాట. ఇన్వైట్ చేసింది నా వైఫ్ నిన్ను అని చెప్పింది. దాంతో కోతి చాలా సంబరపడిపోయింది. అంటే మంకీకి తెలియదు కదా దాని ప్లాను, అందుకని ఓహో నన్ను ఫీస్ట్కి పిలిచిందా అని చాలా సంతోషపడింది అనమాట. అంటే చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఫీల్ అయింది. వెంటనే ఆ కోతి ఇలా అంది, మిత్రమా, మరి మీ ఇంటికి ఎలా వెళ్ళేది, నాకా ఈదడం చేత కాదు, ఇప్పుడు నేను ఎలా రావడం, అంటే ఈదడం అంటే స్విమ్మింగ్ అనమాట, నేను స్విమ్ చేయలేను అంత దూరము, కాబట్టి నేను ఎలా వచ్చేది అని అడిగింది. దానికి ఈ క్రాకడైల్ ఇలా చెప్పింది, మిత్రమా, నీవు నా వీపు మీద ఎక్కు, నేను నిన్ను ఇంటి దాకా తీసుకుని వెళ్తాను అని చెప్పింది. అంటే క్రాకడైల్ బ్యాక్ మీద తనని
కూర్చోమని చెప్పింది. ఆ కోతి ఆ చెట్టు మీద నుంచి దూకి క్రాకడైల్ వీపు మీద కూర్చుంది. అంటే తన బ్యాక్ మీద కూర్చుందనమాట. అలా వాళ్ళిద్దరూ కలిసి నదిలో వెళుతూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఆ నదిలో వాళ్ళు కొంత దూరం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్రాకడైల్ ఇన్నోసెంట్ అని చెప్పాం కదా, అంటే తెలివి తక్కువదనమాట. తను నా భార్య నువ్వు ఇచ్చిన పండ్లు తిని చాలా సంతోషించి మరి ఇక ఆ కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో అని నిన్ను విందుకి తీసుకొని రమ్మనింది మిత్రమా అని చెప్పిందనమాట. అది వినగానే కోతి చాలా షాక్ అయిపోయింది. అంటే చాలా భయపడిపోయిందనమాట. అమ్మో, వీళ్ళు నన్ను చంపడానికే ఇంటికి పిలిచారనమాట. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, అంటే ఎలా ఎస్కేప్ అవ్వాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. అంటే థింక్ చేస్తూ ఉందనమాట. ఎలా అయినా సరే దీన్ని మనము మాటలతో మెప్పించి ఎలాగో అలాగా నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, లేదంటే నన్ను చంపేస్తుంది అని ఆలోచన చేసి, అయ్యయ్యో నా గుండె కోసమా, నా గుండెని నేను ఆ నది ఒడ్డున ఉన్న చెట్టు మీద వేలాడదీసి వచ్చానే, అయ్యయ్యో మిత్రమా, అప్పుడే చెప్పి ఉంటే దాన్ని తీసుకొని వచ్చేవాడిని కదా అని అనిందనమాట. అంటే తన హార్ట్ని ఆ ట్రీకి హ్యాంగ్ చేసి వచ్చాను అని చెప్పిందనమాట. అంటే లై చేసింది తను కూడా. ఇది కూడా ఒక ప్లాన్ తోటే చెప్తూ ఉందనమాట ఎస్కేప్ అవ్వడానికి. దానికి మొసలి, దానికి తెలియదు కదా, ఇన్నోసెంట్ కదా. ఓ మిత్రమా, అవునా, మరి ఇప్పుడు ఎలా చేయడం అని అంటే, దాందేముంది మిత్రమా, మనం ఇప్పుడే వెనక్కి వెళదాం. వెనక్కి వెళ్ళి ఒక్కసారి నేను ఎగిరి ఆ చెట్టు మీదకి ఎక్కి వెంటనే నేను ఆ గుండెని తీసుకొని నీ మీద ఎక్కి కూర్చుంటాను. మళ్ళీ మనము మన ఇంటికి వెళ్ళవచ్చు. మరి వెనక్కి వెళదాం పదా అని చెప్పి వెనక్కి తిప్పిందనమాట. ఈ మొసలికి తెలియక అలాగే వెళదాము అని చెప్పి వెనక్కి ఆ చెట్టు దాకా తీసుకుని వెళ్ళింది. చెట్టు దాకా వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా గంతేసి చెట్టు మీద కూర్చుంది కోతి. అంటే ఒక్కసారిగా జంప్ చేసిందనమాట. జంప్ చేసి ఆ చెట్టు ఎక్కేసింది. చెట్టు మీద కూర్చొని, ఇప్పుడు మిత్రమా, నువ్వు మోసపోయావు, నన్ను మోసం చేయాలనుకున్నావు కదా, ఏమిటి నేనిచ్చిన పండ్లు తిని మీరు నన్ను చంపాలనుకున్నారా? నేను నీకు అంత సహాయం చేస్తే మీరు నన్నే చంపాలనుకున్నారా? నువ్వు నన్నే కిల్ చేద్దామని ప్లాన్ చేశావు. కాబట్టి ఇక వెళ్ళిరా, నీతో నాకు ఇంక స్నేహం వద్దు, అంటే నీ ఫ్రెండ్షిప్ ఇక నాకు వద్దు, నీవు వెళ్ళిరా. నిన్ను నేను ఎంతో నమ్మాను, కానీ నువ్వు నన్ను మోసం చేశావు, కాబట్టి నీకు నాకు ఇక స్నేహం వద్దు అని చెప్పి కోతి దాన్ని పోయి రమ్మని చెప్పిందనమాట. దాంతో మొసలి చాలా బాధపడుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. చూసారా, తెలివిగా తప్పించుకుంది కదా, లేదంటే వాళ్ళిద్దరూ కలిసి దాన్ని చంపేసేవాళ్ళు. ఈ విధంగా కోతి ఆ మొసలి దగ్గర నుంచి తెలివిగా తప్పించుకుంది. అంటే తను స్పాంటేనియస్గా మంచి థాట్ తోటి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయిందనమాట. ఈ కథ మీకు నచ్చింది కదా? నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు కథ కంచికి మనం ఇంటికి. కృష్ణ అర్పణం.